మన ప్రభును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోకి వెళదాం. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మదేవానికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో ప్రభువా అయ్యా నీ వాక్యాన్ని మేము దేవా ధ్యానిస్తూ ఉండగా తండ్రి, నీ వాక్యాన్ని ఉపదేశించుచుండగా ప్రభువా అయ్యా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మరుగుపరిచి నీ చిత్తానుసారంగా వాడుకోమని వేడుకుంటున్నాను. నీ జీవముతో కూడిన నీ వాక్కులు బయలు వెడులుతుండగా ఆత్మదేవానికి వందనాలు. ప్రతి హృదయాల్లోనికి నాయన చొచ్చుకునేలాగిన దేవా ప్రతి ఒక్క నాయన వ్యక్తి మాటలు పరీక్షించి నాయన అయా హృదయంలోనికి చేర్చుకునేలాగిన ప్రభువా ఆశ్చర్యకరమైన కార్యాలు వారి జీవితాల్లో, వారి మనసుల్లో, వారి బ్రతుకుల్లో జరిగించబడేలాగున ఆయా నీకే స్తోత్రాలు ప్రభా. నీ వాక్యము ద్వారా నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని తండ్రి, ఈ శబ్దమును వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించమని వెలుగై ఉన్నవాడానికే స్తోత్రాలు. అట్టి నీ వెలుగును ప్రతి హృదయంలో, ప్రతి ఒక్క గృహంలో కూడా ప్రజ్వలింపచేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభలు ఆరోపింప చేసుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చాలా మంచిగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా మీరందరూ ఉండాలని మా యొక్క అనుదినమైన ప్రార్థన. ఈరోజు మన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించాను. ఇంకొంచెం మన వాక్యాన్ని కనుక చదివితే 13వ వచనం దగ్గర అంటే, తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమునో ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులు ఉంచి ఆశీర్వదించాను. ప్రభు అయిన యేసు సజీవుడుగా ఈ లోకంలో సంచరిస్తున్న దినాలలో ఆయన అనేకమైన ప్రాంతాలను సంచరిస్తున్న విధానంలో అక్కడున్న ప్రజలను బాగు చేస్తూ, స్వస్థతలు ఇస్తూ, అద్భుతమైన ఆశ్చర్యకరమైన తన యొక్క కార్యాలను, తన మహిమను ప్రజ్వలింపచేస్తూ, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ అనేకులను విడిపిస్తున్న జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో ఉన్నారు అనేది ప్రజలందరూ కూడా యేసయ్య ఈరోజు ఎక్కడుంటాడు, ఈ సమయంలో ఎక్కడుంటాడు, ఏ ప్రాంతంలో ఉంటాడు, గలిలయలో ఉంటాడా, లేదు మరియా గారి ఇంట్లో ఉంటారా, లేదు అంటే కపెర్నహూములో ఉంటారా అని ఎప్పటికప్పుడే ఆ ప్రభు ఎక్కడికి వెళ్తారో అనేసి ఆ గమ్యాన్ని, ఆ ప్రయాణాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఆయన ఎక్కడుంటే అక్కడికి జనాలు తండోపతండాలుగా ఆయన దగ్గరికి వెళ్ళటం, అద్భుతాలను సవి చూడటం, ఆయన్ని వెంబడించటం జరిగిన దినాలు. అటువంటి బిజీ షెడ్యూల్లో ప్రభు అయిన యేసు ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది వారి యొక్క చిన్న బిడ్డలను తీసుకుని వచ్చారట. వస్తే అక్కడున్న శిష్యులే కానీ, లేదు అంటే ఆ పక్కన ఉన్న పెద్దవాళ్ళే కానీ తోపుళ్ళాట్లు ఉంటాయి కదా, అలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న పిల్లలను కూడా ఈ తోపుళ్ళాట్లోకి ఎందుకు తీసుకొచ్చారు అనేసి అక్కడ ఉన్న వాళ్ళని కసురుకోవటం, గద్దించటం, తిట్టటం, అలాంటి పరిస్థితులు ఆ స్థలంలో, ఆ సమయంలో అలుముకున్న సమయంలో ప్రభు అయిన యేసు ఆ చిన్న పిల్లలను గద్దిస్తున్న వారిని చూసి అంటారు, ప్రభు అయిన యేసు వాళ్ళని గద్దించి పరలోక రాజ్యము ఈ చిన్న బిడ్డ లాంటిదే అని చెప్పి వాళ్ళతో మాట్లాడి అక్కడున్న పిల్లలను నా యొద్దకు రానియుడి అని చెప్పి ఆ పిల్లలను తన యొద్దకి తీసుకుని
ఆయన ఏం చేశాడంటే ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ మాటలు నేను చదివిన ప్రతిసారి కూడా ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను అనే మాట, నా బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను అని ఎక్కువగా చదువుతూ ఉంటా. ఈ వర్డ్ వచ్చినప్పుడల్లా కూడా ఆ అని తీసి నా అని పెట్టుకుంటూ ఉంటాను. ఏదేమైనా దేవుని యొద్దకు ప్రతి తల్లిదండ్రులు మా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మా బిడ్డలో జీవితం ఉజ్వల భవిష్యత్తుగా ఉండాలి, వారు దీవించబడాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి అనే కాన్సెప్ట్తో దేవుని యొద్దకు వస్తారు. వాళ్ళ బిడ్డలను కూడా దేవుడు దీవించాలని దేవుని మందిరాలకు తీసుకుని వస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ప్రభు అయిన యేసు ఆ చిన్న బిడ్డల్ని ఎత్తుకున్నాడో, నిజంగా మన పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎంత సంతోషంగా ఆర్భాటంగా ఎంతో ఆనందపడి మనల్ని ఎత్తుకున్న దానికంటే ఎక్కువగా ఆనందపడతాం. కారణం ఏంటంటే మన బిడ్డల్ని ప్రేమించినప్పుడు, మన బిడ్డల్ని హత్తుకున్నప్పుడు, మన బిడ్డల్ని కేర్గా చూసుకున్నప్పుడు ఇతరులు వాళ్ళ పట్ల మనకు తెలియకుండానే ఒక మంచి అనుభూతి చెందుతాం. వాళ్ళ పట్ల తెలియకుండానే ఒక అభిమానం మనకు వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా వస్తుంది కదా. ఇక్కడ ప్రభు అయిన యేసు అసలు ఏది కూడా ఆశించకుండా మన కోసం, మనల్ని కన్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, ఎవరిని కూడా చిన్న చూపు చూడకుండా పిల్లలకి ఏం తెలుసులే, పిల్లలకి వాళ్ళని ఈ పిల్లల్ని తీసుకుని ఎత్తుకుని ఇవన్నీ చేస్తే నా టైం వేస్ట్ అనుకోకుండా అట్టి చిన్న బిడ్డలను కూడా ఆయన తన యొద్దకు తీసుకున్నాడు. ఆయన ఎత్తుకున్నాడట. వాళ్ళని ఆ బిడ్డలను ఎత్తుకుని కౌగిలించుకొని వారి మీద చేతులు ఉంచాడట. వా స్తోత్రం. వాళ్ళని తీసుకున్నాడట, కౌగిలించుకున్నాడంట, వాళ్ళ మీద చేతులు ఉంచాడంట, వాళ్ళని ఆశీర్వదించాడట. ఆయన మాట, ఒక్క మాటే సమస్తము కూడా కలుగజేయగలిగిన ఆ వాక్కు ద్వారా ఆ చిన్న బిడ్డల్ని ఎత్తుకుని ఆయన ఆశీర్వదించాడంటే వాళ్ళు ఎంత గొప్ప గనులుగా ఈ లోకంలో ప్రజ్వలిల్లారో కదా. ఏదేమైనా దేవుడు ఆ సమయంలో వాళ్ళని ఎత్తుకున్నాడేమో, కానీ నిజానికి జీవము కలిగిన దేవుడు, మన పరమ తండ్రి ప్రభు అయిన యేసు సిలువ యాగమంత అయిన తరువాత పునరుద్ధానుడై మనకు బదులుగా మన యొక్క స్థానంలో మన నిమిత్తం నిత్య యాజకుడిగా మెల్కీషెదెక్గా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని అనుదినము కూడా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మనల్ని ఎత్తుకునే దేవుడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన కేవలం చిన్న బిడ్డల్ని ఎత్తుకునే దేవుడే కాదు. చిన్న బిడ్డల్ని మనుషుల్లాగా మనం మన బిడ్డల్ని ఇంకా చిన్న పిల్లల్ని చూసినప్పుడు ముచ్చటగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరి పిల్లలైనా కానీ ఎత్తుకుంటాం, ముద్దులు పెడతాం, చాలా చక్కగా ఉన్నారు, చాలా క్యూట్గా ఉన్నారని ఆనందిస్తాం. దేవునికి స్తోత్రం. అయితే మన దేవుడు, మన రక్షకుడు మన కోసం తన అమూల్యమైన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొనుక్కున్న దేవుడు. ఆయన కొనుక్కోవటమే ఆయన మనల్ని కన్న దేవుడు అనేసి గత వారాల్లో మనం దేవుని యొక్క మాటలు విన్నాం. ఆయన డొక్కలో నుండి ఉద్భవించిన వాళ్ళంగా మనం, ఆయన గాయాల్లో నుండి పుట్టిన వారిగా మనం చూసాం. ఇప్పుడు ఆయన మనల్ని ఎత్తుకునే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. మనం కన్న పిల్లల్ని మనం ఎత్తుకుంటాం, పోషిస్తాం, సంరక్షిస్తాం. అట్లాగే మన పరమ తండ్రి అయిన దేవుడు మనకి ఈ జన్మనివ్వటమే కాకుండా, ఆత్మ సంబంధమైన జన్మనివ్వటమే కాకుండా, ఆత్మ సంబంధమైన మరణాల నుండి రెండవ మరణాల నుండి విడిపించటమే కాకుండా, దేవుడు ఈ లోకంలో మనల్ని ఆయన ఎత్తుకుంటాడట. దేవునికి స్తోత్రం. అరే మీరు ఈ మాటలు వింటున్న మీరు, అయ్యో నాకు 60 సంవత్సరాలు ఉన్నాయి, నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి, నాకు 89 సంవత్సరాలు ఉన్నాయి, నాకు 12 సంవత్సరాలు ఉన్నాయి, నేను ఇంత పర్సనాలిటీ ఉన్నాను, ఆయన ఎవరన్నా నన్ను ఎత్తుకుంటారా? మా పేరెంట్సే ఎత్తుకోరు కదా, మమ్మల్ని ఎవరు ఎత్తుకుంటారని ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అన్నట్టు వెళ్ళిపోవచ్చు. కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే.
ఆయన మనల్ని ఎత్తుకుంటానంటున్నాడు. నీ వయసు ఎంత అని చూడ్డు. నువ్వు చిన్నపిల్లవా, లేకపోతే యవ్వనస్తుడివా, లేకపోతే మిడిల్ వయసు, లేకపోతే వృద్ధాప్యమా అని కూడా ఆయన చూడ్డు. ఆయన దృష్టిలో పుట్టిన దగ్గర నుండి ఈ 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా, ఇంకా ఎక్కువ సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఆయన దృష్టికి ఆయనకి మనం పిల్లలమే. కాబట్టి ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. నీ వయసు ముదిమి వచ్చినప్పటికీ కూడా నేను నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడు. ఇక్కడ పిల్లల్ని ఆయన ఎత్తుకున్నాడు, పిల్లల్ని ఎత్తుకున్నాడు. మనమందరం కూడా ఆ పరమ తండ్రికి మన పిల్లలమై ఉన్నాం. ఆయన మన పరమ తండ్రి, ఆయన మన రక్షకుడు, ఆయన జీవం మనలో ఉంది. కాబట్టి మనల్ని ఆయన ఎత్తుకుంటాడు అనేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎక్కడైతే పిల్లల్ని ఎత్తుకుని ఆయన కౌగిలించుకున్నాడు, కౌగిలించుకోవటమే కాకుండా వారి మీద చేతులుంచాడు, వారి మీద చేతులుంచాడు. దేవుని యొక్క చేతుల్లో మనం ఏది పెట్టినా, రొట్టెలు పెడితే ఏమైంది, చేపలు పెడితే ఏమైంది, బహుగా ఆశీర్వదించారు కదా. ఆయన చేతుల్లో పెట్టబడింది, ఆయనకు అప్పగించబడింది సమస్తము కూడా ఆయన బహుగా ఆశీర్వదించే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఎత్తుకుని చేతులుంచటమే కాకుండా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉండులాగున దేవుడు మనల్ని దీవించే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుందంటే, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంకన పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించండి. బా దేవా స్తోత్రం. తల్లి గర్భములో నుండి పుట్టినది మొదలు ఆయనంట సంక పెట్టుకున్న వారులారా, నా మాట వినండి. నేను మిమ్మల్ని సంకన పెట్టుకుని మోసాను, నేను నా రెక్కల మీద నేను మిమ్మల్ని మోసాను, నేను ఎత్తుకున్నాను మిమ్మల్ని, కాబట్టి నా మాట వినండి అంటున్నాడు. ఇంతకు ఆయన మనకి ఏం చెప్తున్నాడు అనేది కనుక చూస్తే ఇక్కడ 4వ వచనం ఏమంటుందంటే, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరువు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. అదే ఇక ఆయనకి ఏజ్ భేదం లేదు, లింగ భేదం లేదు. వాళ్ళు ఎంత పెద్దోళ్ళు ఎంత చిన్నోళ్ళు అదేం ఆలోచించడు ఆయన. మనందరం ఆయనకి పిల్లలం. సైజులో చిన్న పెద్ద ఏదో అలా కనపడినప్పటికీ కూడా ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డలు ఎలా ఎత్తుకుని ముద్దాడతారో, సన్నగా పీసులాగా ఉన్నా, బొద్దుగా అందంగా ఉన్నా, వాళ్ళకి అప్పుడే పుట్టిన పసిగందైనా, కన్నులు కూడా తెలియని పసిబిడ్డ అయినా, అలాగనే 7-8 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎంతో ఎత్తుకుని మోస్తూ ఉంటారు కదా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, సంక పెట్టుకుని వాడను కూడా నేనే మిమ్మల్ని చేసుకున్నాను, నేనే మిమ్మల్ని పుట్టించాను, నేనే మీ తండ్రిని, కాబట్టి నేనే మిమ్మల్ని ఎత్తుకుంటా అంటున్నాడు దేవుడు. సో నేనే చేసి ఉన్నాను, చంక కొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను కూడా నేనే. కేవలం నిన్ను ఎత్తుకుంటా నీకు అంతే అనుకుంటున్నావేమో, కానీ నేను నిన్ను రక్షిస్తాను కూడా అంటున్నాడు. ఆయన ఎందుకు ఎత్తుకుంటాడు? ఒకానొక సమయంలో నా యొక్క అనుభవంలో ప్రేయర్లో ఉండగా ఒక దర్శనం, ఒక విషయం గురించి ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు దర్శనంలో మా హస్బెండ్ నన్ను వచ్చి ఎత్తుకున్నాడు, పైకి లేపి ఎత్తుకుని ఆ స్లాబ్ అందుకో అన్నాడు. సరేనా, ఇలా స్లాబ్ అందుకున్నా. అండ్ అప్పుడు ఎప్పుడైతే ఇలా అది దర్శనం, ఎప్పుడైతే ఇలా స్లాబ్ అందుకున్నానో అప్పుడు ఒక స్వరం, నేను నిన్ను ఎత్తుకుని నీవు అందుకోలేనివి పొందుకోలేని వాటిని నేను నీకు అందిస్తాను, పొందుకునేలా చేస్తాను అని ఒక చక్కటి స్వరం వినపడింది. ఆ దర్శనం అయిపోయింది. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుడు మనల్ని ఎత్తుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం పొందుకోలేని వాటిని మన యొక్క శాయశక్తుల ప్రయాసపడి కష్టపడి
ఎంతో ప్రయాసపడి దాన్ని పొందుకోవాలి, దాన్ని ఏదైనా సాధించాలి అని ప్రయాసపడి వాటిని ఎత్తుకోవాలని ప్రయత్నించే ప్రతి వారు కూడా వాటిని అందుకోలేకపోవచ్చు, పొందుకోలేకపోతారు. అంతే కదా, వాళ్ళ సామర్థ్యానికి మించి ఉన్నప్పుడు ఎవరు అందుకుంటారండి? కానీ ఎప్పుడైతే అలాగే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా మనం అందుకోలేని వాటిని, పొందుకోలేని వాటిని దేవుని యొక్క మహా కృప చేత ఆయన దయ వలన మనల్ని మనం అందుకునేలాగా, పొందుకునేలాగా దేవుడు చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆయన చూస్తున్నాడు, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన చూస్తున్నాడు, మన దుఃఖం ఏంటో, మన వేదన ఏంటో, మన భారం ఏంటో ఆయన చూస్తున్నాడు. ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులు కూడా మనల్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం చెప్పుకోవాలి కూడా తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు మన అంతరంగాల్ని ఎరిగిన దేవుడు, మన స్పందన ఎరిగిన దేవుడు ఆయన మనల్ని ఎత్తుకుంటాడు, ఆయన మనల్ని ఓదారుస్తాడు, ఆయన మనల్ని ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. అంతేకాకుండా దేని నిమిత్తం ప్రయాసపడుతున్నామో, దేని నిమిత్తం కష్టపడుతున్నామో ఆయన చూసి ఆయన కృప చేత మనకు అనుగ్రహించే దేవుడుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు, ఆయన సముఖంలోకి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, ఆయన సంఘంలోనికి వెళ్ళినప్పుడు, ఆయన ఎదుటికెళ్ళి మోకరిల్లినప్పుడు, ప్రభువా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన హృదయాన్ని, మన మనస్సును దేవునికి అప్పగించుకొని ప్రార్థిస్తూ ఉంటామో, మనం ఆయనకి సమర్పించుకొని ప్రార్థిస్తూ ఉంటామో, అప్పుడు ఆయన ముగ్ధుడైపోతాడు, ఆయనే వచ్చేస్తాడు, ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. ఎంత ప్రేమ చూడండి, ఆయన ఎంత ప్రేమ చూడండి. వయసు వచ్చిన కొంచెం పెద్ద పిల్లలు ఏడుస్తూ ఎత్తుకోమంటే, నీకు ఎంత వయసు వచ్చింది ఇంకా మేము ఎత్తుకోవాలా అని పేరెంట్స్ అరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు కదా. కానీ మన ప్రభు, మన దేవుడు, మన రక్షకుడైతే ముదిమి వచ్చు వరకు కూడా వాళ్ళని ఎత్తేసుకుంటాడట, ముదిమి వచ్చు వరకు కూడా వాళ్ళని మోస్తాడట, ముదిమి వచ్చు వరకు కూడా వాళ్ళని ఎత్తుకుని వాళ్ళని కౌగిలించుకుని వారి మీద చేతులుంచి వాళ్ళని ఆశీర్వదిస్తాడట. ఎంత ప్రేమో కదా, ఎంత ప్రేమో కదా. ఈ మాటలు ఎవరు వింటున్నారో, నిజంగా ఆయన చేత నువ్వు ఎత్తుకోబడతావని దేవుడు తన మాటలు నీకు నింపింపజేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎత్తుకున్నప్పుడు నిజంగా లోకములో మనుషులందరూ మినిమం ఎంత ఉంటారు, 6 feet ఉంటారు. కానీ పరమ తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆకాశమే సింహాసనం, భూమి తన పాదపీఠముగా ఉన్న ఆ మహా గొప్ప దేవుడు ఆయనే మనల్ని ఎత్తుకుంటే మనల్ని ఎంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తాడో కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన మనలను ఎత్తుకున్నప్పుడు మన జీవితం అద్భుతంగా ఆశ్చర్యకరంగా సమస్త జనముల కంటే ఉన్నతంగా నిలబెట్టగలిగిన దేవుడు మన దేవుడు. అది మనం విశ్వసించగలిగితే, అది మనం నమ్మగలిగితే అట్టి కార్యాలను మనం చూడగలుగుతాం. అదే విషయాన్ని పరమగీతాల్లో కూడా చెప్పబడింది. పరమగీతాలు 8వ అధ్యాయం 3వ వచనంలో, అతని ఎడమ చేయి నా తల కింద ఉన్నది, అతని కుడి చేయి నన్ను కౌగిలించుకొనుచున్నది. చాలు. ఇక్కడ ఈ యొక్క 3వ వచనంలో దేవుడు మనల్ని ఎలా ఎత్తుకుంటాడో అన్న విషయంలో ఈ పరమగీత కర్త అయిన సొలొమోన్ గారు చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఎంత చక్కగా ఎత్తుకుంటాడంటేనట, అతని ఎడమ చేయి నా తల కింద ఉంది అని చెప్పి, అతను కుడి చేత నన్ను కౌగిలించుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఎలా ఎత్తుకుంటాం మనం? ఇది ఎడమ చేయి, ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. పిల్లల్ని మనం ఎత్తుకున్నప్పుడు ఎలాగే కాదు ఎత్తుకుంటాం, తల ఈ చేతిలోను, కాళ్ళ మిగిలిన బాడీ అంతా ఈ చేతిలో పెట్టుకుంటాం. ఇలా ఎత్తుకున్నప్పుడు ఆ బిడ్డను మనం ఇలా చూస్తూ ఉంటాం కదా. ఇలా చూస్తూ ఉన్నప్పుడు మనం ఏమంటాం, అబ్బా పిల్లలు పుట్టంగానే అందరూ ఏమంటారు, బిడ్డ పుట్టిందా, అమ్మలాగా ఉన్నారా, నాన్నలాగా ఉన్నాడా, కళ్ళు ఎట్టున్నాయి, ముక్కు ఎట్టుంది, కలర్ ఎట్టున్నాయి, ఇవన్నీ అడుగుతారు కదా. ప్రభు మన దేవుడు మనల్ని ఇలా ఎత్తుకుని మన ముఖాన్ని తేరు చూస్తూ అంటాడు, నా స్వరూపంలో ఉన్న నా బిడ్డ అని పిలుస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె అంటూ, నా రూపంలో ఉన్నవాడా, నీ కోసం నా రక్తాన్ని కాచి, నా రక్తాన్ని వెలగైచి కొనుక్కున్న నా కుమారుడా అని ఆ ప్రేమతో చూసుకుని మళ్ళా ముద్దు పెట్టుకుని అలా మళ్ళా కౌగిలించుకుంటూ మళ్ళా ఎలా దేవుడు తన బిడ్డను చూసుకుంటూ ఉంటాడట.
ముఖములో ఉన్న ఆ కళ్ళను చూసి, ఆ నోటిని చూసి, నిత్యము నా సన్నిధిలో నీవు చూస్తూ ఉన్న దర్శనాలను బట్టే కానీ, నిజంగా దేవుని సన్నిధిలో మనం మోకరిల్లినప్పుడు, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ భౌతిక సంబంధమైన వాటిని కాకుండా ఆ యొక్క అదృశ్యమైన వాటిని చూడగలుగుతాడు. కాబట్టి విశ్వాసి అని ఆ వ్యక్తి, విశ్వాసి అని పిలువబడుతున్న వారు అదృశ్యమైన వాటి మీద వారి నమ్మకం ఉంటుంది, జీవము కలిగిన దేవుని మీద నమ్మకం కలిగి ఉంటారు. కాబట్టి వీళ్ళని చూసినప్పుడు దేవుడు వారు విశ్వాసములో నుండి చూస్తున్న వారి కన్నులను చూసి ముచ్చటపడిపోతాడట. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశిస్తూ, అనేకులకి సువార్తను ప్రకటించే ఆ నోటిని చూసి దేవుడు ముచ్చటపడిపోయి, నా సువార్తను ప్రకటించుచున్నదానా అంటూ ఆ యొక్క రూపాన్ని, ఆ యొక్క కళ్ళను, ఆ నోటిని, ఆ బిడ్డను చూస్తూ ముద్దాడుతూ, ముద్దులు పెట్టుకుంటూ, గుండెలకు హత్తుకుంటూ, కౌగిలించుకుంటూ, ఆ చెయ్యి తల మీద ఉంచి ఆశీర్వదిస్తూ ఉండే ఇంత గొప్ప దేవుని యొక్క సంరక్షణలో మనం ఉన్నాం. ఏదో పుట్టేసాం, పెరిగేస్తున్నాం, తర్వాత వయసు వచ్చిన తర్వాత వయసు వచ్చినాక చచ్చిపోవటం, లేకపోతే మనకి ఎన్ని సంవత్సరాలు దేవుడు రాసాడు అన్ని సంవత్సరాలు ఉండిపోతాం అని అలా నిర్లక్ష్యంగా ఉంచటం కాదు. కానీ మనం ఏమై ఉన్నాము, ప్రతి మనిషి కూడా ఒక సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నాము అనేది మొదటిగా మనకు అర్థమైతే, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది మనకు అర్థమైతే, నిలబడిన ప్రతి స్థలంలో కూడా దేవుని యొక్క అగ్నిని దింపగలిగిన ఒక ఏలియాలాగా, సింహాల నోళ్ళు మూయించగలిగిన ఒక దానియేలులాగా, తన యొక్క ప్రజలను సంరక్షించుకోగలిగిన ఒక ఎస్తేర్లాగా దేవుడు తన బిడ్డల పక్షంగా ఆయన నిలబడతాడు. దేవుడు తన బిడ్డల పట్ల ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఊరికే ఎత్తుకున్నాడంటే, ముద్దాడుతున్నాడంటే ఊరికే కాదు కదా. ఆయన రాజ్యం కోసం ప్రయాసపడుతున్నప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు, ఆయన ఉద్దేశాలను సఫలపరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా మౌనంగా ఉంటాడు? ప్రభు అయిన యేసట భూమి మీద ఎదుగుతూ ఉంటే, తండ్రి అయిన దేవునికట ఎండిన నేలలో చక్కగా అప్పుడే అంకురం అంట ఎదిగి అలా ఎదుగుతుంటే, ఆ ఎండిన నేలలో అంకురంగా ఎదుగుతున్న ఆ మొక్కను చూసి తండ్రి అయిన దేవుడు ఎంతగానో సంతోషించాడట. ఆ మొక్కను చూసి ఈ లోకమంతా డ్రైనెస్గా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ప్రజలందరికీ కూడా కలగబోయే గొప్ప రక్షణ బట్టి తండ్రి సంతోషించాడు. ఇప్పుడు నీ బట్టి, నా బట్టి, మనందరిని బట్టి కూడా ఆయన సంతోషిస్తున్నాడు. ఎందుకోసం అంటే ఆయన సువార్తను ప్రజ్వలింపచేసే వారిని బట్టి, ఆయన సువార్తకు సహకారులుగా ఉన్న వారిని బట్టి, ఆయన సువార్తను ఆయనలో ఎలా విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క వాక్యాన్ని, ఆ దేవుని యొక్క ఆ శక్తి కలిగిన వాక్యం మీద ఎలా నమ్మకాన్ని కలిగి ఉండాలో అది ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నప్పుడు, ఆ అనుభవాల్లో నుండి మాట్లాడుతున్నప్పుడు వారి విశ్వాసం, వింటున్న ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసం మరింతగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు దేవుడు అట్టి బిడ్డలను చూసి ఎంత ముద్దాడుతాడో కదా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులమైతే మనం అలిసిపోతాం. ఎంతసేపు మొయ్యాలి అంటాం. ఒకానొక సమయంలో దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడిగా పిలువబడిన మోషే గారు కూడా ఇసిగిపోయాడు. అయ్యో, వీళ్ళందరూ నేను కన్నానా, నేను సంకని, వీళ్ళందరూ సంకని వేసుకుని ఆ యొక్క వాగ్దత్త భూమికి నేను తీసుకుని వెళ్ళాలా అని చాలా బాధపడిపోయాడు, కష్టపడిపోయాడు. ఆ ప్రజలందరూ ఇసుకిస్తుంటే తట్టుకోలేకపోయాడు కదా. మనమైతే బరువు, ఆ భారాలు మోసి, ఇతరుల బాధ్యతలు మోసి బరువెక్కిపోతాం, మొయ్యలేము, అలసిపోతాం. కానీ మన దేవుడు మనల్ని ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా మనల్ని మోస్తాడు. ఆయన ఇసికించినప్పటికీ కూడా ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. ఆయన గాయపరుస్తున్నప్పటికీ కూడా ఓర్చుకుంటాడు. ఆయన చిత్తం నెరవేరుస్తూ ఉంటే ఆయన ముచ్చటపడిపోతూ ఉంటాడు. ఆయన మనసు ఎలాంటి మనసు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని చెప్పబడుతుంది వాక్యం. ఆయన మనసు ఎలాంటిది? కపటం లేనిది,
ప్రేమతో నిండింది. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడని మనం వింటున్నాం, చదువుతున్నాం. కాబట్టి ఆయన ప్రేమ ఎంత ప్రేమించాడంటే తన ప్రాణము సహితము కూడా పెట్టేసి అంత ప్రేమ మన మీద కనపరిచాడు. తన రక్తమంతా కూడా మన కోసం ఇచ్చేసి అంతగా ప్రేమించాడు. మన కోసం నలగగొట్టబడటానికి తన శరీరాన్నే ఇచ్చేశాడు. అంతగా ప్రేమించాడు. పునరుద్ధానుడైన తరువాత ఇప్పటికీ కూడా మనల్ని ఆయన ఎత్తుకుంటున్నాడు. అలా మనల్ని ఎత్తుకుంటున్నాడు, మోస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఇంతగా చేస్తున్న ఆయన ఇంకా మన కోసం తండ్రి దగ్గర కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని, అయ్యో ఈ యొక్క నా కుమార్తె, పేతురుతో అంటున్నాడు దేవుడు, పేతురు, అపవాది నిన్ను కోరుకుంది, అయితే నీ నిమిత్తం నేను తండ్రిని వేడుకున్నాను. లేకపోతే అప్పటికే పేతురు ఇంతకాలం తిన్నావు, తాగేవు, తిరిగి పడుకున్నావు, ఎన్నో అద్భుతాలు చూసావు, అయినప్పటికీ కూడా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నావు, నీకు అయిపోయింది పని, క్లోజ్. ఎంత భయంకరమైన అబద్ధం ఆడేసావు అని ఆయన్ని విడిచిపెట్టేయాల్సిన అవసరత. కానీ ఆ పరమ తండ్రి, ఆ ప్రేమ పూర్ణుడై ఉన్న దేవుడు, తన స్థితిని ఎరిగిన దేవుడు, ఆయన కోసం చెయ్యాలని తపనుంది కానీ సరైన ధైర్యం లేదు. శ్రమ రాగానే, శ్రమ చుట్టూ ఆవరించగానే షేక్ అయిపోయాడు కదా. మనం కూడా మన జీవితాల్లో కూడా మన బలహీనతలో, మన కష్ట సమయంలో, మన వేదన దుఃఖ సమయాల్లో, అనుకూల పరిస్థితుల్లో అయిపోయింది నా పని, పెళ్ళైపోయామా, పడిపోతున్నామా, జారిపోతామా అనిపిస్తుంది. కానీ పరమ తండ్రి మనల్ని ఎక్కడ కూడా జారకుండా, పడకుండా ఆయన తన చేతుల్లోకి తీసుకుని ఎత్తుకుంటాడు, బలపరుస్తాడు, సంతోషింపచేస్తాడు, నవ్విస్తాడు, ఆనందింపచేస్తాడు. తిరిగి మళ్ళా మన యొక్క స్థానంలో పెట్టి, కుమార్తె పరుగెత్తు అని చెప్తాడు. కుమారుడా ఆలస్యం చేయకు, పరిగెత్తు, ఈ యొక్క కొద్ది సమయమే మీ ముందు ఉంది కాబట్టి పరుగులుతి, ప్రయాసపడు అంటాడు దేవుని. ఈ పరుగులో, ఈ ప్రయాసలో నీకు గొప్ప బహుమానం ఉందని చెప్తూ ఎంతగానో బలపరిచి, ఇంకెన్నడూ కూడా అలసిపోకుండా, ఇంకెన్నడూ కూడా బలహీనత గురవకుండా తన యొక్క అద్భుతమైన బలము చేత నింపి అట్టి తన బిడ్డలను నడిపించే దేవుడు, అట్టి తన బిడ్డలను ఆశీర్వదించే దేవుడు, అట్టి తన బిడ్డలను ఎత్తుకుని ముద్దాడే దేవుడు. హల్లెలూయా. ఈయన ప్రేమ ఎంత గొప్పదో కదా. మన దేవుడు, మన రక్షకుడు, మన కోసం సమస్తాన్ని విడిచి వచ్చిన ఆయన ఇప్పటికే మనల్ని ఎత్తుకుంటున్నాడంటే ఎంత సంతోషమో కదా, ఎంత ఆనందమో కదా. దేవునికి మహిమ కలుగునగాక. ఇదే విషయాన్ని సాతాను తట్టుకోలేకపోతుంది. మేము అజానుబాహులం, మేము చాలా బలాజ్జులం, ఒక్కొక్క దూతకి ఎంత బలం ఉంటుంది. దేవుడు అపవాదికి ఎంత దేవుని దగ్గర విధేయతతో, దేవుని మహింపరుస్తూ, తన సంగీత గానాలతో దేవుణ్ణి హ్యాపీగా ఉంచిన ఆ దూత పడద్రోయబడినప్పుడు, అరే మమ్మల్ని పడదోస్తారా, మేము నీ కుమారులం, ఈ మట్టి మనుషులు, ఏళ్ళనేమో హత్తుకుంటున్నావు, ప్రేమిస్తున్నావు, మమ్మల్నేమి ఇలా తోసేసావు, మమ్మల్నేమి ఇలా చేసేసావు, నీ మీద నేను హెచ్చించుకుంటాను, నీకంటే పైన సింహాసనం వేసేసుకుంటానన్న గర్వించిన ఆ యొక్క తేజో నక్షత్రం కుప్పగూలిపోయింది కదా. దాని కోపం, తన ఉగ్రత దేవుని ఏమీ చేయలేక ఆయన పోలికలో ఉన్న మానవుల మీద తన ప్రభావాన్ని కనబరుస్తూ ఉంటే, దేవుడు ఎక్కడికక్కడే తన రెక్కలను అడ్డు పెడుతున్నాడు. ఎక్కడికక్కడే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అయ్యో నా బిడ్డ పరుగెత్తలేదు, అయ్యో నా కుమారుడు ఎక్కడ పడిపోతాడో అని ఆయన తన హస్తాలతో ఎత్తుకుంటున్నాడు, ఆయన తన హస్తాల్లోనికి తీసుకుంటున్నాడు. అనేక మార్లు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన అనేక మార్లు నేను మిమ్మల్ని ఎత్తుకుని మోసానంటున్నాడు దేవుడు కదా. పాత నిబంధనలో ఎత్తుకుని నడిపించిన దేవుడు క్రొత్త నిబంధనలో మనల్ని హత్తుకుంటున్న దేవుడు, మనల్ని ఎత్తుకుని ఆశీర్వదిస్తున్న దేవుడు. నిత్యం మన వైపు చూస్తూ మన యొక్క మనల్ని ఇలా ఎత్తుకుని మన వైపు చూస్తూ తన యొక్క ముఖ కాంతిని మన మీద ప్రకాశింపచేస్తున్న దేవుడు మన దేవుడు. ఎక్కడ ఏ పరిస్థితుల్లో
నలిగిపోతున్నామో, కుంగిపోతున్నామో, జారిపోతున్నామో, ప్రతి పరిస్థితుల్లో కూడా తన యొక్క ముఖ దర్శనము చేత ఆయన మనల్ని ఎత్తుకుని ఆయన యొక్క తీక్షణంగా మన వైపు చూస్తూ ఆయన బలాన్ని మనకు అనుగ్రహిస్తూ మనల్ని నడిపిస్తున్న సర్వశక్తుని యొక్క నీడలో మనం ఉన్నాం, సర్వశక్తుని యొక్క హస్తాల్లో మనం ఉన్నాం, సర్వశక్తుని యొక్క భుజము మీద మనం ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల భయాలకి ఆందోళనకి తావు లేకుండా నేను నా తండ్రి యొక్క హస్తాల్లో నేనున్నానని ఆ అనుభూతి, ఆ సంతోషాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో మరింతగా శత్రువు మనకు దూరం అయిపోతాడు. విశ్వాసమే ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని కలిగిన మన జీవితాల్లో గొప్పగా ఆనందంగా సంతోషంగా జయించగలిగిన అనుభవాలను దేవుడు మన యొక్క అనుభవాల్లో ఉంచుతాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన మనల్ని ఎత్తుకుంటాడట, ఎత్తుకుంటానని చెప్తున్నాడు. నీ వయసు ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత వృద్ధురాలువై ముదిమి వచ్చేసినా కానీ ఇలా వణుక్కుంటా ఉండవాళ్ళనే కదా. పండు ముసలిదైపోయింది, పండు ముసలోళ్ళు అయిపోయారు. కూర్చోలేరు, నుంచోలేరు, పడుకోలేరు, అన్నిటికీ వాళ్ళకి ఇబ్బంది కదా. అటు మంచంలో ఉండి కూడా నలిగిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ఎత్తుకుంటున్నాడట. అసలు ఎక్కడి నుండి వస్తుందండి ఆ ప్రేమ? కాబట్టి ఎన్నడూ మరువని ప్రేమ, విడవని ప్రేమ, ఎడబాయని ప్రేమ మనల్ని వెంటాడుతుంది. ఆయన మనతో ఉంది. ఆ ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు కూడా ఎడబాప నేరరని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లుగా ఆయన మనల్ని ఎత్తుకుంటాడు, ఆయన మనల్ని, మన బిడ్డల్ని ఎత్తుకుంటాడు, ఆయన మనల్ని కౌగిలించుకుంటాడు, హత్తుకుంటాడు, మన మీద చేతులు ఉంచుతాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. మన పిల్లల్ని ఆశీర్వదించటమే కాక మనల్ని కూడా ఎత్తుకుంటాడు. ఆయన మనల్ని కూడా ఎత్తుకుంటాడు. ఒకనొక దైవ సేవకుడు, మా యొక్క ఆత్మీయ తండ్రి, మేము ఒక చర్చికి వెళ్ళాము. అక్కడ దైవ సేవకులు వాళ్ళకి రావాల్సిన ఆర్థిక సహాయం అంతా ఆగిపోయేటప్పటికీ ఆ మినిస్ట్రీని నడిపించడమే చాలా కష్టంగా ఉన్న దినాలు. అదే టైంలో మేము అక్కడికి అడుగు పెట్టాం. అప్పుడు ప్రేయర్ చేస్తుంటే సేవకులు బాగా ఏడుస్తున్నారు. ఆ ఏడుపు చూడలేక నేను అంటున్నాను, ప్రభువా, ఆ యొక్క ఆత్మీయ తండ్రి యొక్క కన్నీరు వేదన నేను చూడలేకపోతున్నాను అయ్యా, నువ్వు అయ్యా చూడేసయ్యా అని ఎట్లాగంటున్నాను. అయ్యా చూడేసయ్యా అనగానే దర్శనంలో అంత గొప్ప దైవ సేవకులు, 70 సంవత్సరాలు ఉన్న సేవకులు, ఆ సేవకులు చిన్న బిడ్డలాగా అయిపోతే ఆ సేవకులు నేను ఎత్తుకుని అంటున్నాను, అయ్యా ఏడోకు గో పరమ నుండి తండ్రి చూస్తున్నాడు, నీ దుఃఖం తీరిపోద్ది, ఏడవద్దు, అటు చూడు అని చూపిస్తున్నారు. తర్వాత ఈ విషయాన్ని అమ్మగారికి చెప్పినప్పుడు పాస్టర్ గారు అన్నారు, ప్రార్థనలతో దైవ సేవకుల్ని ఎత్తిపడుతున్నామమ్మా, ఇక మొదలుకొని నీ అనుదిన ప్రార్థనలో తండ్రి కోసం బాగా ప్రే చేయన్నారు. చేసాం. నిజంగా అది మొదలు ఆయన యొక్క జీవితంలో ఎన్నో ఇంకా మళ్ళీ అటువంటి కన్నీరు కార్చే అవకాశం లేకుండా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన మనల్ని ఎత్తుకుంటే నిజంగా మనం అందుకోలేని వాటిని, పొందుకోలేని వాటిని, అనేకమైన వాటిని అందుకునేలాగున దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, సర్వశక్తిమంతుడా, కృపగల దైవమా, నీ కొందనాలు. ఈ మాటలు విన్న ప్రతి వారి యొక్క జీవితాల్లో నీ కార్యాలను జరిగించండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ మాటలు వింటున్న వారి యొక్క అంతరంగంలో స్థిరమైన విశ్వాసాన్ని పుట్టించండి ప్రభువా, నీకు వందనాలు. అయ్యా, నీ లేఖనాల ప్రకారంగా నాయన ప్రతి ఒక్క బిడ్డ ఏ స్థితిలో ఉందో నాయన, అయ్యా వారి యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి నీ హస్తాలతో ఎత్తుకుని ఆయా వారిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మా బిడ్డలు ఆశీర్వదించమని యొద్దకు వచ్చిన ప్రతి వారిని ఎత్తుకుని హత్తుకుని వారిపై చేతులుంచి ఆశీర్వదించిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న మనల్ని నీ పాసుని చేసుకుని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.